హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పొరపాటున ముందు అవి వినండి. అప్పుడే మీకు స్టోరీ క్లారిటీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా వచ్చేయండి మరి. అమ్మ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాక, మీ సెర్లక్స్ హోమ్ అక్కగారు వెళ్ళారా తల్లి అంటాడు శ్రీను బెడ్ మీద కూర్చుని. నీకు అలాగే ఉంటుంది, దొరికితే అప్పుడు ఉంటుంది మనిద్దరికి అనగానే అమ్ముని లాక్కుని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. నీతో చాలా విషయాలు చెప్పాలరా, కాసేపు మాట్లాడుకుందాం ప్లీజ్ అంటాడు. విషయం సీరియస్ అని అనిపించి అంటుంది అమ్ము. ఇంకా శ్రీను తన ఫ్లాష్ బ్యాక్ అంటే అమెరికాలో చదువుకుంటున్నప్పుడు ఏం జరిగిందో చెప్తూ ఉంటాడు. అనిరుద్, అను, తేజ బిఈ అంటే యూనివర్సిటీలో చేసే ఇంజనీరింగ్ని బిఈ అంటారు. సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే తను షారా సేమ్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్లో జూనియర్స్గా జాయిన్ అవుతారు. రే, నువ్వు ముందు వస్తావని చెప్తే నేను వెళ్ళేవాడిని కాదు కదా. ఒక్కదాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరం వెళ్ళాలా? నువ్వు క్లాస్కి వెళ్తే కనీసం నీ నోట్స్ అయినా నేను రాసుకుందాం అనుకున్నాను. క్లాస్లో ఏమైందో చెప్తావా అనుకున్నా. నువ్వేంట్రా అంటే లాస్ట్ మినిట్లో నాతో వచ్చావు అని చిరాకు పడుతూ అడుగుతాడు అను తేజాని. నీకేం తెలుసురా బాబు, నేను కానీ రాకపోతే మీ చెల్లి నన్ను చంపేస్తుంది. ఇప్పటికే అమెరికా వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా కలవలేదని రోజు ఫోన్ చేసి బుర్ర తినేస్తుంది. ఇప్పటికే దాని తిట్లతో నా జుట్టు మొత్తం ఊడిపోయేలా ఉంది. ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్కి కూడా రాలేదనుకో, ఇంకా ఇక్కడ ఉన్న 3 ఏళ్ళు నన్ను కాల్చుకుని తింటుంది అని మనసులో అనుకుంటూ, అబ్బా ఊరికేరా, ఈరోజు ఎందుకో నువ్వు లేకుండా క్లాస్కి వెళ్ళాలి అని అనిపించలేదు, అందుకే వచ్చా అంటాడు తేజ. ఎక్కువ చీకురోయ్, రోజు నేను రాకుండానే క్లాస్కి వెళ్తున్నావుగా, ఒక్కసారైనా నాతో పాటు క్యాంటీన్కి రమ్మన్నప్పుడు వచ్చావా? అయ్యో క్లాస్ మిస్ అయిపోతుంది అంటూ ఏదో టాపర్ లాగా ఫోజ్ ఇస్తావు కదా, ఈరోజు మాత్రం కథలు చెప్తున్నావా? సర్లే పద, మళ్ళీ రాక్షసు వచ్చేస్తే టైంకి మనం అక్కడ లేకపోతే అసలు రానే లేదంటూ నాన్నకి కంప్లైంట్ చేస్తుంది. అవసరమా చెప్పు అంటూ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. లోపలికి రానివ్వరు కాబట్టి వాళ్ళు వచ్చిన క్యాబ్ డ్రైవర్నే వెయిట్ చేయమని బయటే వెయిట్ చేస్తూ ఉంటారు తను కోసం. తను అప్పుడే ఫ్లైట్ దిగి వచ్చి హాయ్ రా పేను అంటూ వచ్చి అనుని కౌగిలించుకుంటుంది. పక్కనే ఉన్న తేజ నవ్వుతూ చూసేసరికి అను చూడకుండా కన్ను కొట్టి సౌండ్ రాకుండా ఉమ్మా అంటుంది. అంతే, మన తేజ మళ్ళీ ఫ్లాట్. వచ్చావా తల్లి? ఫ్లైట్ వచ్చి గంట అయ్యింది, ఇప్పుడే రావడం? లోపల ఏం చేసావే ఇంతసేపు అని అడుగుతాడు అను. కదా, నాకు ఫ్లైట్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయిందిరా, పేరు షారా. నాతో పాటు మన కాలేజీలోనే జాయిన్ అయ్యిందట. ఇద్దరం సేమ్ కోర్సులు. చాలా మంచి అమ్మాయి, ఇప్పటి వరకు నాతోనే ఉంది అంటూ వెనక్కి తిరిగి షారాని వెతుకుతూ ఉంటుంది. తను అలియాస్ తనుజ. కానీ షారా ఎక్కడా కనిపించదు. సరేలే, ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళి ఉంటారు. ఇప్పటికే లేట్ అయ్యింది. నిన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసి మేమిద్దరం మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే క్లాస్లో మిస్ అవుతాం. మళ్ళీ ఎందుకు, అవసరమా? రేపటి నుంచి నువ్వు కూడా కాలేజీకి వచ్చేయచ్చు కదా అంటూ ముగ్గురు క్యాబ్కి బయలుదేరతారు. తను లగేజ్ వెనక కార్ డిక్కీలో పెట్టి వచ్చేలోపు తను తేజ ఇద్దరు కార్ బ్యాక్ సీట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మొదలు పెట్టేశారా మీ చెత్త మీటింగ్లు? పని పాట లేకపోతే సరి అంటూ చిరాగ్గా డ్రైవర్ పక్కనే ముందు సీట్లో కూర్చుంటాడు అను. కానీ అను చూడకుండా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసి వేళ్లతో పెన వేసుకుని ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను తేజ వైపు చూసి కళ్ళు ఎగరేసి ఏంటి విషయం అన్నట్లు అడుగుతుంది నవ్వుతూ. తేజ తన ఎడమ అరచేతిని ఓపెన్ చేసి తనకు చూపిస్తాడు. అందులో ఆల్రెడీ పెన్తో ఐ మిస్ యూ అని రాసి ఉంటుంది. అది చూసి తను నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అను మిర్రర్లో తనుని చూసి ఏంటే రాక్షసి అంతలా నవ్వేసుకుంటున్నావు? నీలో నువ్వే చెప్తే మేము కూడా నవ్వుతాం కదా, కొంపతీసి ఎవరికైనా మూడిందా ఏంటి అంటూ తనుని చూడగానే తను కోపంగా చూస్తూ ఉంటుంది. ఈహి అంటే నీలాంటి రాక్షసులు నవ్వుకుంటే ఎవరికో మూడిందనే కదా అర్థం, అందుకే అన్నా అంటాడు అను. అలా అనగానే తేజ తను చెయ్యి ఒక్కసారిగా వదిలేసి తన కుడివైపు విండోలోంచి బయటకు చూస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ చేయకు పేను,
షారా ఫ్లైట్‌లో చాలా విషయాలు చెప్పింది. అవే గుర్తొచ్చి నవ్వుకుంటున్నా. షారా కూడా రేపటి నుంచి కాలేజీకి వస్తుందట. మంచి ఫ్రెండ్ అయిపోయింది. మేబీ మేం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతామేమో అంటుంది నవ్వుతూ. మంచిదేలే, రాగానే నీకొక తోక దొరికింది. లేదంటే నీకు తోకల్లాగా నీ షాపింగ్‌కి మమ్మల్ని తిప్పుతూ మా టైం వేస్ట్ చేసేదానివి. ఇప్పుడు నీకు ఎలాగో కంపెనీ దొరికింది కాబట్టి మమ్మల్ని వదిలే తల్లి. మేము హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటాం అంటూ వెనక్కి తిరిగి తను వైపు చూస్తూ 2 చేతులు జోడించి దండం పెడుతున్నట్లు యాక్ట్ చేస్తూ అంటాడు. అను చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌తో అను మొహం మీద ఒక్కసారి కొట్టి, ఎక్కువ చేయకు. ఏదో నిన్ను రోజు షాపింగ్‌కి తిప్పుతున్నట్లే చెప్తున్నావు. ఏదో వారానికి ఒక్కసారే కదా! నీ పని ఇలా కాదు. అమ్మతోటి, నాన్నతోటి చెప్తా ఉండు. నువ్వు ఇక్కడ డ్రింక్ కూడా చేస్తున్నావని చెప్తాను అంటూ బ్లాక్‌మెయిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తను. డ్రింక్ చేస్తున్నావని చెప్తాను అనగానే తేజ కూడా అనుతో పాటే షాక్ అయి తను వైపు చూస్తాడు. ఏంటి, మీ ఇద్దరు అంతలా షాక్ అయ్యి నా వైపు చూస్తున్నారు? కొంపతీసి నిజంగానే మీ ఇద్దరు డ్రింక్ చేస్తున్నారా ఏంటి అంటుంది తను అనుమానంగా. అబ్బే లేదు, అలా ఇలా షాక్ అయి చూస్తే నీ రియాక్షన్ ఏంటా అని ఇద్దరం చూసాం. అంతే కదరా తేజ అని తను చూడకుండా కన్ను కొడతాడు అను. అవునవును, అంతేగా అంతేగా అంటాడు తేజ. హా, వీడేంట్రా అన్నయ్య తేడాగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరు బాగానే ఉన్నారుగా అంటుంది తను. అబ్బా, సోది వదిలేవే బాబు, కాస్త ప్రశాంతంగా ఉండు. ఇప్పటికే తల నొప్పిగా ఉంది అంటాడు అను. అబ్బో, నైట్ అంతా ఏం పీకేవేంటి పొద్దు పొద్దున్నే తలనొప్పి వచ్చేయడానికి అను అని తను అనగానే హ్యాంగ్ ఓవర్ అంటాడు తేజ మర్చిపోయి. ఏంటి అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యి తను అను వైపు చూస్తుంది. జోకు జోకేశాడే, నవ్వవే అని చెప్పి ఇహిహి అని వెకిలి నవ్వు నవ్వుతూ ఉంటాడు అను. అవును, తను ఇహిహి అంటూ జోకాను జోకాను అని పిచ్చి పిచ్చిగా అంటుంటాడు తేజ. అసలు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను చూడు, నన్ను అనుకోవాలి ఛీ అని ఇంకేం మాట్లాడకుండా కామ్గా విండో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది తను. గుండెల మీద చెయ్యి వేసుకుని హమ్మయ్య అని కోపంగా తేజ వైపు చూసేసరికి, సారీరా బావా, ఫ్లోలో అనేశాను అన్నట్లు పెదాలు కదుపుతూ సైలెంట్గా సారీ చెప్తాడు తేజ అనుకి. రూమ్కి వెళ్ళి తనుని ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని చెప్పి అను తేజ ఇద్దరు కాలేజీకి బయలుదేరతారు. 2 పీరియడ్స్ అవ్వగానే తేజకి ఇంకా ఉండాలి అని అనిపించక మాటి మాటికి తను దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం అనుకి ఎలా చెప్పాలో తెలియక, బావా ఎందుకో కడుపులో తిప్పేస్తుందిరా, నేను రూమ్కి వెళ్ళిపోతాను, నువ్వు కూడా వచ్చేస్తావా అని అడుగుతాడు కావాలనే. అను రాడు అని తేజకి బాగా తెలుసు. అసలే ఉదయం 2 పీరియడ్స్ మిస్ అయ్యారా, మళ్ళీ మధ్యాహ్నం కూడానా, నా వల్ల కాదు. సరే, నువ్వు రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వచ్చేస్తాను అంటాడు అను. మనసులో హమ్మయ్య అనుకుంటూ సరే బావా, త్వరగా వచ్చాయి అని వెళ్ళిపోతాడు తేజ. తేజ రూమ్కి వెళ్ళేసరికి తను ఫ్రెష్ అయ్యి లోపల నుంచి లాక్ చేసుకుని బెడ్రూమ్లో హాయిగా పడుకుంటుంది. తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా కీతో లాక్ ఓపెన్ చేసి సౌండ్ రాకుండా రూమ్లోకి వెళ్ళి తను పక్కనే తేజ కూడా పడుకుని సైలెంట్గా తనునే చూస్తూ ఉంటాడు. ఒక పావు గంట గడిచేసరికి తనుకి కొద్దిగా ఆకలిగా అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తేజాన్ని చూసి చిన్నగా నవ్వుతుంది. తేజ కూడా నవ్వాక ఒక్క నిమిషం ఎక్కడ ఉందో గుర్తొచ్చి ఓయ్ అంటూ లేచి కూర్చుని, నువ్వేంటి ఇక్కడ, నువ్వు అన్నయ్య కాలేజీకి వెళ్ళారు కదా అని అడుగుతుంది. తేజ వెంటనే తను చేయి పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. కాలేజీకి వెళ్ళాం, కానీ నాకు నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలని అనిపించలేదు అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటాడు. శ్రీను చెప్తున్న స్టోరీలో తను తేజల స్టోరీ ఎలా వచ్చిందని అడక్కండి. అక్కడ జరిగింది నేను మీకు చెప్తున్నా అంతే. ఇదంతా శ్రీనుకు తెలియకుండా జరుగుతున్న తను తేజల లవ్ స్టోరీ అన్నమాట. ఓయ్ కూజా వదులు అంటూ విడిపించుకుంటూ ఉంటుంది తను సిగ్గుపడుతూ. "ఉహుం, నువ్వు నా లవ్కి ఓకే చెప్పాక ఫస్ట్ టైం కలుస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్ నుంచే అంతా ఫోన్లోనే జరుగుతుంది. ఇన్ని రోజులకి నువ్వు డైరెక్ట్గా వస్తే కాసేపు కూడా కౌగిలించుకొనియ్యావా అని అడుగుతాడు తేజ. అన్నయ్య వస్తాడు వదులు అంటూ ఉంటుంది తను. తనకి ఇష్టమైనా కూడా మీ అన్నయ్య కాలేజీలో ఉన్నాడు, ఇప్పుడే రాళ్లే, సాయంత్రం వస్తాడు. పైగా నీ దగ్గర ఒక కీ, నా దగ్గర ఒక కీ ఉన్నాయి. మీ అన్నయ్య వచ్చినా డోర్ నాక్ చేస్తాడు, తన దగ్గర ఇంకా ఎక్స్ట్రా కీ లేదులే అంటూ తనునే చూస్తూ ముద్దు పెట్టుకోవడానికి తను మీదకి వస్తూ ఉంటాడు.
తను వెంటనే తన 2 చేతులతో పెదాలను మూసుకుని, "హుహు. నేనింకా మైనర్‌నే బాబు. మేజర్‌ని కూడా కాదు. ఏంటి అప్పుడే అడ్వాన్స్ అయిపోతున్నావు? ఇవన్నీ పెళ్ళయ్యాకే" అంటుంది. "అవునా? మైనర్‌వా? మరి నా లవ్‌కి ఎందుకే ఓకే చెప్పావు? అయినా పెళ్ళయ్యాక చేసుకోవాల్సినవి వేరే ఉంటాయి. పెళ్ళికి ముందు చేసుకోవాల్సినవి వేరే ఉంటాయి. నువ్వు కొంచెం చిన్నదానివి కాబట్టి నేనన్నీ నీకు నేర్పిస్తాలే" అంటూ ఒక్కసారిగా చేతులు లాగేసి తను పెదవులపై ముద్దు పెడతాడు. ఇద్దరికి మొదటి ముద్దు. తేజకి కూడా మనసులో చాలా టెన్షన్గానే ఉంటుంది. ఇద్దరి గుండెల సవ్వడి బయటికి వినిపిస్తూ ఆ టెన్షన్లో తనకి తగిలి తగలనట్లుగా సుతారంగా తన పెదవులను తాకిస్తాడు తేజ. శరీరానికి కరెంటు షాక్ తగిలినట్లే అనిపిస్తుంది తనుకి. కనీసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక బిగుసుకుపోయి తేజ షర్ట్ని గట్టిగా పట్టుకుని ఉండిపోతుంది. అప్పుడే క్లాస్ అయిపోయి క్యాంటీన్లోకి వెళదామని బయటికి వచ్చిన అనుకి ఎదురుగా ఒక అమ్మాయి వస్తూ, "ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్ యూ తెలుగు?" అని అడుగుతుంది. "నేను తెలుగు కాదు, నాకు తెలుగు వచ్చు అంతే" అని యాటిట్యూడ్గా చెప్పి మళ్ళీ వెళ్ళిపోవడానికి పక్కకు తిరుగుతాడు అను. "సార్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం, నాకు ఈ ప్లేస్ కొత్త, ఈరోజే వచ్చాను ఇండియా నుంచి, ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, ఎలాగో తెలుగువారే కదా" అని అడుగుతుంది ఆ అమ్మాయి. "సరే చెప్పు ఏం కావాలి" అని అడుగుతాడు అను. "సార్ జాయినింగ్ అయిపోయింది, సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు, మేనేజ్మెంట్ రూమ్ ఎక్కడుందో కొంచెం చెప్పరా ప్లీజ్" అని అడుగుతుంది. "అదిగో స్ట్రైట్‌గా వెలుగు, లెఫ్ట్ తీసుకో, స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళు, రైట్ సైడ్ ఒక నోటీస్ బోర్డ్ ఉంటుంది, అందులో క్యాంపస్ టోటల్ మ్యాప్ ఉంటుంది, అందులో వెతుక్కుని వెళ్ళిపో" అని యాటిట్యూడ్‌గా ఆన్సర్ చేసి అను క్యాంటీన్‌కి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి వెళుతున్న అను వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. వీడెవడ్రా బాబు! నోటీస్ బోర్డు గురించి అంత చెప్పాడు కానీ మేనేజ్మెంట్ రూమ్ ఎక్కడో సింపుల్‌గా చెప్పేస్తే అయిపోయేది కదా! ఏదో తెలుగువాడు కదా అని మాట్లాడితే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. పర్లేదు కటౌట్ కూడా బాగానే ఉంది. వీడి సంగతి ఏంటో చూడాల్సిందే అని నవ్వుకుంటూ ఆ నోటీస్ బోర్డు కోసం అను చెప్పిన వైపు వెళుతుంది ఆ అమ్మాయి. మేనేజ్మెంట్ రూమ్ వెతికి తన సర్టిఫికెట్స్ అన్నీ సబ్మిట్ చేస్తుంది. ఒకసారి క్యాంపస్ మొత్తం చూసి వస్తే బాగుంటుంది. రేపటి నుంచి ఏమి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. లేదంటే రోజు క్లాస్‌కి టైం అవుతూ ఉంటే అందరినీ అడుగుతూ ఇందాకలా అతను ఎవరో చూపించిన లాంటి యాటిట్యూడ్‌లు అన్నీ చూడవలసి వస్తుంది. అవసరమా? అనుకుంటూ నోటీస్ బోర్డ్‌లో మ్యాప్‌కి తన మొబైల్‌లో తీసుకుని దాని ప్రకారం క్యాంపస్ మొత్తం చూస్తూ ఉంటుంది. మొత్తం చూసేసి హమ్మయ్య! ల్యాబ్స్‌తో సహా అన్నీ చూసేసాను. ఇప్పుడు హాయిగా క్యాంటీన్‌కి వెళ్ళి ఓ కాఫీ తాగి అది కూడా ఎలా ఉందో చూసేస్తే ఓ పనయిపోతుంది అనుకుంటూ క్యాంటీన్‌కి వెళ్తుంది. అక్కడంతా చూస్తుంది. కానీ అన్ని టేబుల్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉంటాయి. బహుశా బ్రేక్ టైమ్ అనుకుంటా. అందరూ ఇక్కడే తగలబడ్డారు. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి అని చూసేసరికి అక్కడే అను ఆల్రెడీ వచ్చి కూర్చుని బర్గర్ తింటూ కనిపిస్తాడు. అరే! మన తెలుగు యాటిట్యూడ్ అబ్బాయ్! సరే ఓసారి పలకరించిపోదాం. మంచిదే కదా! అనుకుంటూ అను దగ్గరికి వెళ్ళి "హలో సార్, ఇక్కడున్నారా?" అని అడుగుతుంది షారా. బర్గర్ తింటూ అప్పటి వరకు ల్యాప్టాప్ చూసుకుంటున్న అను ఎవరా అని ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ తన ల్యాప్టాప్ చూసుకుంటూ, "ఏంటి ఇంకా నీకు మేనేజ్మెంట్ రూమ్ కనిపించలేదా?" అని అడుగుతాడు సీరియస్‌గా. "కనిపించింది సార్. నా సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేసేసాను. అయినా మీరెందుకు అంత సీరియస్‌గా అడుగుతున్నారు? కొంచెం నవ్వొచ్చు కదా!" అని అడుగుతుంది నవ్వుతూ. "నా ఫేసే అంతలే. అయినా నాకు అమ్మాయిలతో మాట్లాడే అలవాటు లేదు. ముందు నీకేం కావాలో చెప్పు" అంటాడు చిరాగ్గా. "ఇంత అందంగా ఉన్నాను. కనీసం నా వైపు కూడా చూడట్లేదు. వీడేం మనిషో ఏంటో. అసలు తెలుగు వాళ్ళంటేనే సొల్లుగాళ్ళు అని మా ఫ్రెండ్ చెప్పింది. వీడు టోటల్ రివర్స్‌గా ఉన్నాడుగా" అని మనసులో అనుకుంటూ ఉంటుంది. వచ్చి ఎంతసేపైనా కనీసం కూర్చొని అనడేంటి ఈ మహానుభావుడు అనుకుని అను పర్మిషన్ అడగకుండానే ఆపోజిట్ చైర్‌లో కూర్చుని, "అదేంటి సార్, నాకు తెలిసిన ఒకే ఒక్క తెలుగు వ్యక్తి మీరు. అసలు ఏ టేబుల్ దగ్గర కూర్చోవాలో కూడా తెలియడం లేదు. ఈరోజే వచ్చాను. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా!" అని అడుగుతుంది. "నేను నీకు సీనియర్‌ని, సెకండ్ ఇయర్. ఇండియాలోనే ర్యాగింగ్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. ఇక్కడేం ఉండదనుకుంటున్నావా ఏంటి? పోనీ హెల్ప్ అంటున్నావు కాబట్టి నిన్ను ఇంకెవరూ ర్యాగింగ్ చేయకుండా చూసుకుంటా. కానీ ఫ్రెండ్స్ అని మాత్రం అనకు. నాకు అమ్మాయిలతో మాట్లాడడం ఎందుకో నచ్చదు" అంటాడు అను. బాబోయ్!
ఇక్కడ కూడా ర్యాగింగ్ ఉంటుందా? సరే సరే, నా పేరు షారా. మరి మీ పేరు అని అడుగుతుంది. తింటున్న అనుకి ఒక్కసారిగా పొల మారి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ఓపెన్ చేసి వాటర్ తాగి, ఏంటి, నీ పేరు షారానా? నువ్వు ఈరోజు ఇండియా నుంచి వచ్చావా అని అడుగుతాడు. సడన్ గా ఈయనకేమైంది అని మనసులో అనుకుంటూ అవును అన్నట్లు తల ఊపుతుంది. నువ్వు ఫ్లైట్లో వచ్చావా? నీ పక్కన ఒక రాకాసి పిల్ల కూడా కూర్చుని ఉండాలే అంటాడు. అవును సార్, ఆ ఫ్లైట్‌కే వచ్చాను. కానీ రాకాసి పిల్ల ఎవరు అని అడుగుతుంది. ఉందిలే, పుట్టినప్పటి నుంచి నన్ను కాల్చుకు తింటుంది. పేరు తనూజ. ఆల్రెడీ నీ గురించి నాకు అంతా చెప్పింది. మేడం గారు రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. రేపటి నుంచి వస్తుంది. దాన్ని తగులుకో. నన్ను మాత్రం వదిలేదల్లి అంటాడు అను. మళ్ళీ ల్యాప్‌టాప్‌లో తలదూర్చి. పుట్టినప్పటి నుంచి కాల్చుకు తింటుందా? అంటే తనుజ ఫ్లైట్‌లో చెప్పిన వాళ్ళ అన్నయ్య ఇతనేనా అని అనుకుంటూ, అయితే మీ పేరు అనిరుద్ వర్మనా అని అడుగుతుంది. హా! నా పేరు కూడా చెప్పి తగలబడిందా అని ఇంకా ఏదో అనబోయే అంతలో పక్క టేబుల్‌లో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. ఇద్దరు అటువైపు చూసేసరికి ఎవరో ఒక వేరే కంట్రీ స్టూడెంట్‌ని అమెరికన్ స్టూడెంట్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. ఏ షారా, నాతో పాటు అర్జెంటుగా బయటికి రా అంటూ ఉన్న పళాన ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి బ్యాగ్‌లో పెట్టుకుని షారా చేయి పట్టుకుని ఫాస్ట్‌గా బయటికి నడిపిస్తాడు అను. సడన్‌గా ఏమైంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది షారా నడుస్తూ. చూడు, ఇది అమెరికా. అమెరికా వాళ్ళు మన ఇండియా వస్తే గొప్పగా చూస్తారు. కానీ మన ఇండియా వాళ్ళు అమెరికా వస్తే మాత్రం చాలా నీచంగా చూస్తారు. ఇక్కడ ఉండడానికి కూడా మనకి పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో గొడవ పడకపోతేనే మంచిది. అర్థమవుతుందా అంటాడు అను. చూడడానికి మంచి బాడీ బిల్డర్‌లా ఉండి 6 అడుగుల అందగాడిలా ఉన్నాడు. చిన్న గొడవకి అలా భయపడి నన్ను తీసుకువెళ్ళిపోతున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది షారా. మీకు గొడవలు నచ్చవా సార్ అని మెల్లిగా అడుగుతుంది. గొడవ అనే పదం షారా నోటి నుండి వచ్చేసరికి తన చెయ్యి అక్కడే వదిలేసి, అస్సలు నచ్చవు. ఎవరైనా గొడవ పడేవాళ్ళు ఉన్నా నేను వాళ్ళతో కూడా మాట్లాడను. నాకు అంత చిరాకు. నువ్వు కూడా మా చెల్లిని ఏ గొడవల్లోకి లాగకు. అర్థమైందా? మీ ఇద్దరికీ ర్యాగింగ్ జరగకుండా నేను చూసుకుంటాను. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. రేపు వచ్చాక తను నిన్ను కలుస్తుందిలే. బాయ్ అని చెప్పి అను ఫాస్ట్‌గా బయలుదేరిపోతాడు. గొడవలంటే ఎంత అలర్జీయా? ఏమైనా స్టోరీ ఉందా ఏంటి అనుకుంటూ, ఏమైనా గురుడు సూపర్‌గా ఉన్నాడు. ఇంట్లో మా బావ నుంచి పెళ్లి తప్పించుకోవాలి అంటే ఎలా అయినా అనుని నా గుప్పిట్లో పెట్టుకోవాలి. హ్యాపీగా ఇక్కడే ఇతన్ని పెళ్లి చేసుకుని అమెరికాలోనే సెటిల్ అయిపోతే అబ్బా! ఎంత బాగుంటుందో అని అనుకుంటూ రూమ్‌కి వెళ్ళిపోతుంది షారా. అక్కడ ఇంట్లో ఉన్న తేజ, తనులు ఒక 2 నిమిషాల తర్వాత మెల్లిగా దూరం జరుగుతారు. తనూకి ఎందుకో ఎప్పుడూ లేనిది తేజ వైపు చూడాలంటే సిగ్గుగా అనిపించి కళ్ళు తెరవకుండా అలానే ఉండిపోతుంది. తనూ, తనూ, నువ్విలా సిగ్గుపడుతుంటే భలే ఉంది తెలుసా? మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కానీ నువ్వు సిగ్గుపడుతుంటే మాత్రం ఇదే ఫస్ట్ టైం నిన్నిలా చూడడం అంటూ గట్టిగా కౌగిలించుకుని మెడపై చిన్నగా ముద్దు పెడుతూ ఉంటాడు తేజ. తనూకి కితకితలుగా అనిపించినా ఎప్పుడూ లేని ఏదో ఫీలింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఓయ్! ఇంక చాలు. ఇప్పటికే ఎక్కువైంది. వదులు ముందు అని తను అనగానే, హుహు. ఈ రోజే కదా! మనం ఇద్దరం కాలేజ్, క్లాసులు అంటూ బిజీ అయిపోతాం. మన పక్కనే మీ అన్నయ్య కూడా ఉంటాడు. మళ్ళీ నిన్ను ఇలా గట్టిగా పట్టుకునే ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఇంకా గట్టిగా తన వైపుకు హత్తుకుంటూ ఉంటాడు. 18 ఏళ్ల ప్రాయంలో అలా ఫస్ట్ టైం తేజ స్పర్శతో తనుకి చెమటలు పట్టేసి గుండె వేగం తగ్గదు. ఆల్మోస్ట్ తేజకి కూడా అలాగే ఉంటుంది. కానీ తనుని కూడా వదలబుద్ధి కాదు. ఒకరి స్పర్శని ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే కదలకుండా ఎంతసేపు అలా ఉండిపోయారో వాళ్ళకే తెలీదు. అను వచ్చి కీ కోసం బ్యాగ్ చూసుకునేసరికి తన దగ్గర లేదని గుర్తొచ్చి కాలింగ్ బెల్ నొక్కుతాడు. సడన్‌గా తను తేజలకి తెలివి వచ్చి, అమ్మో! మీ అన్నయ్య, నేను నా రూమ్‌లోకి వెళ్ళిపోతా. నువ్వు డోర్ తెరువు. నేను వచ్చా అని తెలీదు అనే చెప్పు అని 2 అడుగులు వేసి ఫాస్ట్‌గా మళ్ళీ వెనక్కి వచ్చి తను పెదవులపై గట్టిగా ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు. సడన్‌గా అలా చేసేసరికి తను షాక్ అయ్యి, తేజ వెళ్ళాక తనలో తానే సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. "ఏయ్ రాక్షసి! ఎంతసేపేంటే డోర్ తీయడానికి? తేజ ఏడి?" అని అడుగుతాడు. ఇంకా తను తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మొదలుపెట్టి, "తేజనా? నీతో పాటు కాలేజీకి వచ్చాడు కదా! మరి నన్నడుగుతావేం?" అని అమాయకంగా మొహం పెడుతుంది. పాపం మన ఇన్నోసెంట్ అను నిజమే అనుకుని వాడికి స్టమక్ అప్సెట్ అయింది అని క్లాస్ మధ్యలోనే వచ్చేసాడులే.
తను దగ్గర ఎక్స్ట్రాకి ఉంది, వచ్చి పడుకుని ఉంటాడు. షారా కలిసింది అని చెప్తే ఏమయ్యింది అంటూ క్వశ్చన్స్ అడుగుతుంది. ఎందుకులే చెప్పడం వేస్ట్ అని మరి చెప్పడు. సరే ఏమైనా తిన్నావా అంటూ సోఫాలో కూర్చుని అడుగుతాడు. లేదు అన్నట్లు తల ఊపగానే సరే ఆర్డర్ చేస్తాను, వెళ్ళి వాడిని కూడా లేపు, మధ్యాహ్నం వాడు కూడా ఏమీ తిని ఉండడు, అందరం తినేద్దాం అంటాడు అను. ఏంటి, తేజ రూమ్లోకి నేను వెళ్ళాలా? అమ్మో, నేను వెళ్ళను, నువ్వే వెళ్ళి ఫ్రెష్ అయ్యి లేపుకో మీ ఫ్రెండ్ని అంటుంది తను. ఎహే రాక్షసి, వాడు మన తేజనేనే, చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, ఉత్తి అమాయకపు చక్రవర్తి, నువ్వే రాకాసివి, వెళ్ళి లేపు, నాకు కాస్త చిరాగ్గా ఉంది అంటూ సోఫాలోనే కాళ్ళు పెట్టి పడుకుని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. ఏంటి, అమాయకపు చక్రవర్త, గాడిద గుడ్డేం కాదు అని నవ్వుకుంటూ తేజ ఉన్న రూమ్లోకి వెళ్ళి, కూజ నటించింది చాలు, అన్నయ్య పిలవమన్నాడు రా అని అనగానే తేజ తను చేయి పట్టుకుని బెడ్ మీదకి లాగేసి తనుని కిందకి పెట్టి తను పైకి చేరిపోతాడు. సడన్గా అలా లాగేస్తాడని ఊహించని తను షాక్ అయి, వదలరా అన్నయ్య ఉన్నాడు అంటూ ఉంటుంది. ఎవరు చూడకుండా ఇలా రొమాన్స్ చేసుకోవడం భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా బుజ్జి అంటూ మెడపై తన పెదాలతో రాస్తూ ఉంటాడు. దొరికితే ఇంకా బాగుంటుంది అని గట్టిగా తోసేసి గబుక్కున డోర్ దగ్గరికి వెళ్ళి టెన్షన్గా డ్రెస్ సర్దుకుని బయటికి వెళుతుంది తను. అదంతా చూసి తేజ నవ్వుకుంటూ ఉంటాడు. ది నెక్స్ట్ డే కాలేజ్ అడ్మిషన్ సర్టిఫికెట్ సబ్మిషన్లో తను పక్కనే ఉండి అన్నీ చూసుకుని బయటికి వచ్చి, ఇదిగో ఇక్కడే నీ క్లాస్ రూమ్, వెళ్ళు, ఏమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేయి అంటాడు అను. అదేంటి, స్ట్రైట్గా వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు, రైట్ సైడ్ ఒక నోటీస్ బోర్డు ఉంటుంది, అందులో క్యాంపస్ టోటల్ మ్యాప్ ఉంటుంది, అందులో వెతుక్కోమని వెళ్ళిపో అని కదా చెప్పాలి అంటూ వాళ్ళ వెనక నుంచి షారా వస్తుంది. ఎవరబ్బా అని తను అను ఇద్దరు వెనక్కి చూస్తారు. హే షారా, వచ్చావా? ఇంకా నువ్వే ఎక్కడున్నావబ్బా అని తలుచుకుంటున్నాను. నేను నా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను, నువ్వు అంటూ షారాని చూస్తూ తనేమో అన్ను వైపు చూస్తూ ఉంటుంది. చెప్పడం మర్చిపోయా, ఇదిగో మా అన్నయ్య అనిరుద్ అని పరిచయం చేస్తుంది. ఆల్రెడీ నిన్ననే కలిసాం, మేనేజ్మెంట్ రూమ్ అడిగితే ఇందాక చెప్పా కదా, అదే డైలాగ్ వేశారు సారు అంటూ అను వైపే వారాగా చూస్తూ ఉంటుంది షారా. వచ్చిందిగా నీ తోక, ఇంకా మీ ఇద్దరు పదండి, నేను క్లాస్కి వెళ్తున్నా, బాయ్ అని వెనక్కి చూడకుండా వెళ్ళిపోతాడు అను. వెళుతున్న అను వైపే నవ్వుతూ అడ్మైరింగ్గా చూస్తూ ఉంటుంది షారా. సో ఇలా రాగానే షారా మన రాక్షసుడు, సారీ అదే మన లవ్ బాయ్కి పడిపోతుందన్నమాట. ఓయ్ షారా, ఏంటి మా అన్నయ్యని అలా చూస్తున్నావు అంటూ అనుమానంగా అడుగుతుంది తను. ఏం లేదు, మీ అన్నయ్య అమ్మాయితో ఎక్కువ మాట్లాడడా అని అడుగుతుంది షారా. లేదు, చిన్నప్పటి నుంచి నాతో తప్ప ఇంకెవరితోనూ మాట్లాడు, నేను మా అమ్మ అంతే అంటుంది తను. ఇంట్రెస్టింగ్ అని మెల్లిగా అనుకుంటూ సరే పద మనం క్లాస్కి వెళ్దాం అంటుంది షారా. వెళ్దాంలే కానీ ముందు చెప్పు, మా అన్నయ్య నీకు ఎలా తెలుసు, నిన్నెక్కడ కలిశారు అని అడుగుతుంది తను. ఇక్కడే క్యాంపస్లో అని చెప్పా కదా, మేనేజ్మెంట్ రూమ్ ఎక్కడా అని అడిగితే నోటీస్ బోర్డులో వెళ్ళి వెతుక్కోమన్నాడు మీ అన్నయ్య అంటూ చిన్నగా నవ్వుతుంది. ఇంకో విషయం, మీ అన్నయ్యకి గొడవలంటే పడదా, కానీ ఎందుకు అని షారా అడగగానే మా అన్నయ్యకి గొడవలంటే ఇష్టం ఉండదని నీకులా తెలుసు అని షాక్ అవుతూ అడుగుతుంది తను. నిన్నెక్కడ ఎవరో అమెరికాన్స్ ఒక స్టూడెంట్ని ర్యాగింగ్ చేస్తున్నారు, మీ అన్నయ్య వెంటనే నన్ను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు, అడిగితే నాకు గొడవలేమీ పడవు, అలా గొడవలు చేసే వాళ్ళతో కూడా నేను మాట్లాడను, మా చెల్లిని ఇటువంటి గొడవల్లోకి లాగొద్దు అంటూ చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు అని నవ్వుతూ ఉంటుంది. నిన్న ఒక రోజులోనే మీ ఇద్దరి మధ్య అంత జరిగిందా, సరే క్లాస్కి టైం అవుతుంది, మా అన్నయ్య గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ క్లాస్లోనే లేట్ అయితే బాగోదు, పద అంటూ ఇద్దరు వాళ్ళ క్లాస్కి వెళ్తారు. నేను ఇందాక అంటే మా అన్నయ్య ఎక్కడ ఎలా కలిశాడు అంటూ అడిగింది. ఇప్పుడు నేను అడిగేసరికి క్లాస్ టైం అయిపోతుంది అంటుంది. గట్టి ఫ్యామిలీనే, అయినా తను కూడా చాలా మంచిది, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అనుని పెళ్లి చేసుకుంటే నాకు ఆడబడుచుగా తనే వస్తుంది కాబట్టి ఇంకా డౌటే ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అని నవ్వుకుంటూ అప్పుడే అనుకి తనకి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది షారా. రోజులు గడుస్తూ ఉంటాయి. అను, తేజ, తను షారాలకి వాళ్ళ సీనియర్ బ్యాచ్ నుండి ర్యాగింగ్ అవ్వకుండా ఎలాంటి గొడవలు రాకుండా చూసుకుంటూ ఉంటారు.
అబ్బా! మా మీద ఎంత కేరింగ్. ఇలా అనుతో నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని షారా ఆలోచిస్తూ ఉంటుంది. అలా అందరూ సెకండ్ ఇయర్‌లోకి కూడా వచ్చేస్తారు. షారా అనుతో ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా, అను మాత్రం మాట్లాడకుండా దూరం పెడుతూనే ఉంటాడు. ఒక వీకెండ్‌లో షారా, తను ఇద్దరూ షాపింగ్‌కి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరిని కొందరు అమెరికన్స్ ఏడిపిస్తూ ఉంటారు. షారా వెంటనే పక్కకు పరిగెత్తుకుంటూ వచ్చి అనూకి ఫోన్ చేసి చెప్తుంది. విషయం తెలుసుకుని అను, తేజ ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆ షాపింగ్ మాల్‌కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి ఒకడు తనుని ఏడిపిస్తూ ఉంటే, ఇంకొకడు షారా డ్రెస్ పట్టుకుని లాగుతూ ఉంటాడు. ఇద్దరు ఫాస్ట్‌గా వెళ్ళి తేజ తనుని పట్టుకున్న వాడిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు. కానీ అను మాత్రం షారాని పట్టుకున్న వాడిని చెయ్యి విడిపించి ఇంగ్లీష్‌లో, "ప్లీజ్ గొడవలొద్దు. ఇదంతా తప్పు. ఇది పబ్లిక్ ప్లేస్. ఎవరైనా పోలీస్ కేస్ పెడతారు" అంటూ మేనేజ్ చేస్తూ షారాని పక్కకి లాగుతాడు. అంత జరుగుతున్నా కూడా అను వాడికి ప్లీజ్ అంటూ బతిమలాడుతూ ఉండేసరికి షారాకి కోపం వచ్చి, "అను, నువ్వసలు ఏం చేస్తున్నావు? వాడిని ఎందుకు బతిమలాడుతున్నావు? వాడు తప్పు చేశాడు. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాంరా" అంటూ చెయ్యి పట్టుకుని పక్కకి లాగుతూ ఉంటుంది. ఈలోపు తేజ ఇంకో అమెరికన్‌ని కొడుతూ ఉంటాడు. వెంటనే అను అది చూసి తేజాని లాగుతూ, "ప్లీజ్ బ్రో, డోంట్ డూ దిస్" అంటూ మళ్ళీ వాడిని బతిమలాడుతూ తేజాని ఆపుతూ ఉంటాడు. తను మాత్రం షారాని పట్టుకుని ఏడుస్తూ, "మనం ఇంకా ఇక్కడ ఉండవద్దు, రా వెళ్ళిపోదాం" అంటూ క్యాబ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. షారాకి కోపం వచ్చిన ప్రెజెంట్ తను ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంకేమనకుండా ఇద్దరు క్యాబ్ మాట్లాడుకుని రూమ్‌కి వెళ్ళిపోతారు. అను వాళ్ళందరినీ కూల్ చేసి గొడవ జరగకుండా ఆపి, తేజని కూడా కోపం తగ్గించుకోమని చెప్పి ఇద్దరూ మళ్ళీ రూమ్‌కి బయలుదేరతారు. షారా తనుని అను వాళ్ళ రూమ్‌కి కాకుండా తన రూమ్‌కి తీసుకువెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళడమే తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ గట్టిగా నేలకేసి కొట్టి బెడ్‌పై కూర్చుని తల పట్టుకుంటుంది. తను మెల్లిగా వచ్చి షారా పక్కనే కూర్చుని, "ఏమైంది చారా? వాడు నిన్నేమన్నా చేశాడా?" అని అడుగుతుంది భయంతో. "చేశాడు. నా పరువు మొత్తం పోయింది. కానీ వాడి వల్ల కాదు, మీ అన్నయ్య వల్ల" అంటూ ఒక్కసారిగా సీరియస్‌గా అరుస్తూ తను మీద షారా, "మా అన్నయ్య నీ పరువు తీయడమేంటి? నాకేం అర్థం కావడం లేదు" అని షాక్ అయి చూస్తూ ఉంటుంది తను. "లేకపోతే ఏంటే, వాడెవడో వచ్చి ఏడిపిస్తున్నాడు అని మీ అన్నయ్యకి ఫోన్ చేస్తే మీ అన్నయ్య వచ్చి వాళ్ళని కొడతాడు అనుకున్నాను. కానీ రివర్స్‌లో మీ అన్నయ్య వాడిని బతిమలాడుతూ గొడవ జరగకుండా వాళ్ళని పంపించేసి ఏదో తప్పంతా మనది అన్నట్లు కాంప్రమైజ్ చేస్తాడేంటి? కనీసం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మీ అన్నయ్యని చూసి ఏదో హీరో అనుకున్నాను. కానీ మరీ ఎంత పిరికివాడు అనుకోలేదు" అంటుంది. "లేదు షారా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మా అన్నయ్య పిరికివాడు కాదు. చాలా డేరింగ్. కానీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఇలా గొడవలకి దూరంగా ఉంటున్నాను. మా నాన్నకి ప్రామిస్ చేశాడు. అందుకే మా నాన్నకి ఇచ్చిన మాట కోసమే ఎవరితోనూ గొడవ పడడు. కనీసం గొడవ జరిగింది అని తెలిసినా కూడా ఆ ప్లేస్‌లోనే ఉండడు" అంటుంది తను. "ఏంటి? గొడవలకి వెళ్ళను అని మీ నాన్నకి ప్రామిస్ చేశాడా? కానీ ఎందుకు? అసలు అంతలా మీ ఇంట్లో ఉన్న సిట్యుయేషన్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు" అంటుంది షారా. "చెప్తాను. కానీ నేను నీకు ఈ విషయం చెప్పాను అని మా అన్నయ్యకి గాని, తేజకి కానీ చెప్పొద్దు. ఓకేనా?" అంటుంది తను. "అలాగే చెప్పను. కానీ ఏమైంది? ముందు చెప్పు. టెన్షన్ పెట్టకు" అంటుంది షారా. "నీకు చెప్పాను కదా, మాది హైదరాబాద్. కానీ మా తాతగారు వాళ్ళు ఉండేది విజయవాడ. విజయవాడ మొత్తానికి మా తాతయ్య పెద్ద మనిషిగా ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత మా తాత మా నాన్నని ఆ ప్లేస్ తీసుకోమని బతిమలాడారు. మా నాన్నకి గొడవలంటే ఇష్టం ఉండకపోయినా వేరే ఆప్షన్ కనిపించక మా తాత ప్లేస్‌లోనే ఉండి అక్కడ దందాలు అవి చూసుకుంటూ ఉంటారు." "అంటే అక్కడ మీ నాన్న పెద్ద రౌడీయా?" అని కొంచెం టెన్షన్ పడుతూ అడుగుతుంది షారా. "వాడుక భాషలో చెప్పాలి అంటే రౌడీ, గూండా అనే అంటారు. కానీ మా నాన్న చాలా మంచివారు. గొడవలకి చాలా దూరంగా ఉంటారు. చెడ్డవాళ్ళకి మాత్రమే చెడ్డవాడు. వాళ్ళకి కూడా చాలా సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. అంతేకాని నార్మల్‌గా అయితే ఎవరిని ఏమీ చేయరు. చిన్నప్పటి నుంచి ఇంట్లో అలాంటి వ్యవహారాలన్నీ జరిగి మా అన్నయ్య కూడా స్కూల్లో గొడవలు పడడం మొదలుపెట్టాడు. మా నాన్నకి భయం వేసింది. ఎక్కడ అతని తర్వాత మా అన్నయ్య ఆ ప్లేస్‌కి వచ్చి రౌడీగా మారిపోతాడేమో అని. అందుకే చిన్నప్పుడే గొడవలకి దిగను. గొడవలు జరిగిన ప్లేస్‌లో కూడా ఉండను అని మా నాన్నకి మా అన్నయ్య ప్రామిస్ చేశాడు" అని వాళ్ళింటి సిట్యుయేషన్ మొత్తం చెప్పగానే షారా షాక్ అవుతుంది. "నాకేమో డేరింగ్ అండ్ డాషింగ్‌లా ఉండే
హీరో కావాలని కోరుకున్నాను. వీడేమో గొడవలకే దిగని ముద్దపప్పు. వీడిని ఎలా మార్చుకోవాలో ఏంటో. అయినా అదే మంచిదేలే. మేమే అమెరికాలో సెటిల్ అయిపోతాం. అను బేబీ, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు నా వాడివే. నేను ఎలా అయినా నిన్ను నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది షారా. ఏంటి, మా ఇంటి పరిస్థితులన్నీ చెప్తే అలా ఆలోచిస్తున్నావు? ఏమైంది అని అడుగుతుంది తను. అబ్బే ఏం లేదే. గొడవలు వద్దు అంటే ఏంటో అనుకున్నాను. దీని వెనక ఇంత స్టోరీ ఉందా అని ఆలోచిస్తున్నాను అంతే అని నవ్వుతూ ఊరుకుంటుంది షారా. రూమ్కి వచ్చిన అనుతో, రే, అక్కడ నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదురా. ఒక పక్క తనుని షారాని వాళ్ళు అంతలా ఏడ్పిస్తూ ఉంటే నువ్వేమో ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమలాడడం ఏంట్రా? అసలు నీకు బుర్ర బాగానే పనిచేస్తుందా అని సీరియస్గా అడుగుతాడు తేజ. నువ్వుండరా, తను ఇంకా రూమ్కి రాలేదు. ఆ షారా గాని తనుని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో ఏంటో, టెన్షన్గా ఉంది అంటూ రూమ్లో అటు ఇటు తిరుగుతూ తనుకి ఫోన్ చేస్తూ ఉంటాడు అను. నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు అంటూ ఇంకా చిరాకు పడుతూ ఉంటాడు తేజ. హలో తను, ఎక్కడున్నావు అని అను అడిగేసరికి, అన్నయ్య నేను షారా రూమ్లో ఉన్నాను, వచ్చేస్తాను. మీరు వచ్చేసారుగా అని అడుగుతుంది తను. వచ్చేసాం, నువ్వు జాగ్రత్తగా వచ్చాయి, బీ కేర్ఫుల్ రా అని ఫోన్ పెట్టేస్తాడు అను. తేజ వైపు చూసి వెళ్ళి సోఫాలో తేజ పక్కనే కూర్చుని, ఇప్పుడు చెప్పరా, అసలు అక్కడ నువ్వు ఎందుకు అంతలా సీరియస్ అయ్యావు? అక్కడ సిచ్యువేషన్ నీకు తెలుసుగా. మనం తప్పు లేకపోయినా గన్ తెచ్చి ఎప్పుడు ఎవడు కాలుస్తాడో తెలీదు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? అయినా నేను నాన్నకి మాట ఇచ్చాను కదా, తెలుసు కదరా, ప్లీజ్ రా వదిలేయ్ అంటాడు. తేజ మాత్రం ఏం మాట్లాడకుండా రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. కాసేపట్లో వాడే కోపం తగ్గి వస్తాడని తెలుసు కాబట్టి అను కూడా ఇంకా ఆ టాపిక్ వదిలేస్తాడు. పాపం గొడవలు వద్దు వద్దు అనుకుంటూనే ఇప్పుడు ఏకంగా మనుషుల్ని లేపేసే స్టేజ్కి వచ్చేసాడు మన అను. తర్వాత ఏం జరుగుతుంది? షారా శ్రీనుని దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తుంది? తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి.